శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల వైకుంఠపాళి. రచన ద్వివేదుల విశాలాక్షి గారు. పార్వతి, పార్వతి! అవధాని గారి గొంతుక ఉత్సాహంగా వినిపించింది. వంట ఇంట్లో నుండి వస్తున్నా అంటూ చావిట్లోకి వచ్చింది పార్వతమ్మ. పార్వతి, ఈ బాబుని చూడు. ఎవరి బాబండి? ఎంత ముద్దుగా ఉన్నాడు అన్నది పార్వతమ్మ. ఎవరి బాబో అయితే మనింటికి ఎందుకు వస్తాడే పిచ్చిదానా? మన బాబే అన్నాడు అవధాని గారు. పార్వతమ్మ చాచిన చేతుల్లోకి పాపాయి ఉరకలు వేశాడు. ఎంతకాలంగానో ఎదురు చూసినా ఏదో వస్తువును పొందగలిగినట్లు మురిసిపోయాడు వాడు. ఉదయమనగా తాగిన పాలు ఆకలవుతోందో ఏమో, పాలు పట్టి నిద్రపుచ్చిరా, అంతా వివరంగా చెప్తాను అన్నాడు అవధాని గారు. మమతలూరే మనసుతో బాబును గుండెలు కదుముకొని లోపలికి నడిచింది పార్వతమ్మ. ఏనాడు వినిపించని నూతన ధ్వనులతో అవధాని గారి ఇల్లు కళకళలాడింది. తిరిగి వచ్చిన పార్వతమ్మ అవధాని గారు చెప్పిన కథంతా విని అలాగా అని పొంగిపోయింది. నిజంగా అని ప్రశ్నించి తన అదృష్టాన్ని మరొకమారు నిర్ధారణ చేసుకుంది. పార్వతమ్మ కాపురానికి వచ్చి 15 సంవత్సరాలు కావస్తున్నా ఆమె కడుపు పండలేదు. ఇంట్లో వేలెడు నలుసు తిరగాడలేదనే ఆమె వేదన అంతం కాలేదు. చేసిన పూజలు, సేవించిన తీర్థయాత్రలు వ్యర్థమే అయ్యాయి. ఆమె కోరికగానే నిలిచిపోయింది. అవధాని గారికి ఆమె వేదన వల్ల సానుభూతి లేకపోలేదు. పైన నిర్ణయం మరోలా ఉంటే మనం బాధపడి ప్రయోజనం లేదు అంటారాయన. పోనీ ఎవరినైనా పిల్లాడిని పెంచుకోరాదా అనే సలహా చాలామంది ఇచ్చారు. అవధాని గారి ఆస్తిపాస్తులేమంతా చెప్పుకోదగినవి కావు. అతని ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గిరిలో ఆర్జించిన ఆస్తులు కానీ, పైతృకంగా అబ్బిన ధనరాశులు కానీ లేకపోవడం చేత మంచి సాంప్రదాయం ఉన్న కుటుంబంలోని వారెవరూ తమ పిల్లాడిని దత్తతకి ఇవ్వడానికి అంగీకరించలేదు. మంచి చెడ్డ ఏమీ తెలియకుండా ఎవరో ఒక పిల్లాడిని దత్తుడుగా తీసుకునే అభిప్రాయం వారికి లేదు. ఆ క్లిష్ట సమస్యను పరిష్కరిస్తూ ఇంతకాలానికి తమ్ము కోరిన తనయుడు ప్రాప్తించాడని మురిసిపోయారు ఆ దంపతులు. రండి రండి అవధాని గారు అని ఆహ్వానించారు శాస్త్రిగారు. శాస్త్రిగారు మంచి పండితులు. లగ్నాది విషయ నిర్ణయంలో ఆరితేరిన చెయ్యి. పైగా అవధాని గారి మిత్రులు. శాస్త్రిగారి సలహా తీసుకొనిదే అవధాని గారు ఏ పనిలోనూ ముందుకు పోరు. శాస్త్రిగారి దగ్గరగా చాపపై కూర్చుంటూ, ఆ మధ్య మీతో ప్రస్తావించాను కదూ మా బాబు విషయం. మా ఆవిడ ఊరికే తొందర చేస్తున్నది. దత్తత స్వీకారం ఎప్పట్లో జరిపితే బాగుంటుందో కాస్త చూస్తారని వచ్చాను అన్నాడు. అయ్యో అయ్యో, తప్పకుండా. దానికేం, ఈ మాఘమాసంలో దివ్యమైన ముహూర్తాలున్నాయి. అబ్బాయి నక్షత్రం ఏమిటన్నారు? ఒకటి తెలిసి ఒకటి తెలియక అవుతుందని అబ్బాయి జాతకమే పట్టుకొచ్చాను చూడండి అని అతనికి అందించారు అవధాని గారు. శాస్త్రిగారు అరగంట పాటు ఆ జాతకాన్ని అటు ఇటు తిప్పి అన్నీ చూశారు. కుర్రాడికి ఏమండి, రత్నం లాంటివాడు, పూర్ణాయుర్దాయం, గౌరవప్రదమైన జీవితం, వంశాభివృద్ధి అన్నీ ఉన్నాయి. నిజంగా ఈ కుర్రాడు మీ అదృష్టం కొద్దీ దొరికాడు. కానీ ఈ మాఘమాసంలోని ముహూర్తం మీకు పనికిరాదు. అబ్బాయికి 2వ ఏడు 3వ ఏడు రానియండి. కుర్రాడు మీ ఇంట్లోనే కదా ఉన్నాడు అన్నారు శాస్త్రిగారు. పిల్లాడు నట్టింట తిరుగాడుతున్నా ఆ శుభకార్యం కాస్త జరిగితే కానీ మా ఆవిడికి తృప్తి ఉండదు. శాస్త్రిగారు, సాధ్యమైనంత త్వరలో మరో ముహూర్తం ఉందేమో చూడండి అన్నారు అవధాని గారు. శాస్త్రిగారు మళ్ళీ పంచాంగం తిరగవేశారు. అబ్బాయికి జ్యేష్ఠమాసం నాటికి కానీ 3వ ఏడు రాదు. ఆషాఢమాసం శూన్యమాసం కదా. ఇంకా శ్రావణ భాద్రపద మాసాలలో ముహూర్తాలు లేవు. ఆ పైన గురుమూఢం. ఇవన్నీ తీరి మీ అందరికీ నచ్చిన దివ్యమైన ముహూర్తం వచ్చే మాఘమాసంలో కానీ లేదు. మీరంత దాకా ఓపిక పట్టక తప్పదు. ఇంటివారిని ఏదో ఒక విధాన సర్దిపుచ్చక తప్పదు అన్నాడు శాస్త్రిగారు నవ్వుతూ. అవధానికి ఏం పాలుపోలేదు. అంతకాలం వేచి ఉండమంటే పార్వతమ్మ ఎన్నో కుశంకలు వెళ్ళబుచ్చుతుంది. మీకిష్టం లేక ఏవేవో చెప్తున్నారు అంటుంది. ఏదో ఇంతకాలానికి తమకు నచ్చిన బిడ్డడు లభించాడు. ఆ శుభకార్యం కాస్త జరుపుకొని ఆనందిద్దామంటే ఈ అడ్డంకులన్నీ ఇప్పుడే రావాలా అని మదనపడ్డారు. నిజానికి బిడ్డను పెంచుకోవడం గురించి అతనికి అంత ఆతృత లేనే లేదు. బిడ్డల ముద్దు ముచ్చట్లు చూసుకునే ప్రాప్తం లేదు కాబట్టే భగవంతుడు తమకు సంతానం ప్రసాదించలేదు. భగవంతుని ఇచ్చకు వ్యతిరేకంగా ఏ అమ్మ కన్న బిడ్డనో తెచ్చుకొని మురుద్దామంటే అది మాత్రం సవ్యంగా సాగుతుందనే నమ్మకం ఏమిటి? అదృష్టం వక్రించి ఏం జరిగినా మనోవ్యధను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కానీ పార్వతమ్మ అతనితో ఏకీభవించదు. దృఢంగా తిరుగుతున్నన్ని రోజులు ఎవరి ఆసరా అక్కర్లేకపోయినా ఆఖరి రోజులలో అయిన వారంటూ లేకుంటే ఎలాగండి అంటుంది. ప్రాణం పోతుంటే గరిటెడు గంగ నోట్లో పోసేందుకైనా, చచ్చాక తలకొరివి పెట్టేందుకైనా ఒక బిడ్డడంటూ ఉండాలి అంటుంది.
ఆమె మాటలకి కొడుతున్న అవధాని గారు దాని గురించి అట్టే పట్టించుకోనే లేదు. కొన్ని నెలలుగా సాగుతున్న ఎన్నికల ప్రచారానికి అది ఆఖరి రోజు. పోలింగ్ డ్యూటీ మీద ఆ ఊరొచ్చారు అవధాని గారు. హోటల్ గదిలో పక్కబట్టలు పెట్టుకొని మర్నాడు పోలింగ్ జరగబోయే ప్రదేశానికి వెళ్ళొస్తున్నారు అవధాని గారు. అనుకోకుండా తారసపడ్డది రాజేశ్వరి. ఎప్పుడో చిన్నపిల్లగా పరికిణీలు కట్టుకుంటున్నప్పుడు చూడడమే. మళ్ళీ ఇంతకాలానికి అతను పోల్చుకునే లేకపోయాడు. పొడుగాటి వాలుజడతో బొద్దుగా ముద్దబంతి పువ్వులా ఉండే ఆ రాజేశ్వరికి ఈనాటి ఈ ఎముకల గూడుకు పోలికే లేదు. బాబాయ్ గారు నన్ను మర్చిపోయారా అంటూ తనే పలకరించింది. ఏమమ్మా బాగున్నావా? అమ్మగారు కులాసానా? జ్ఞాపకాలను తవ్వుకుంటూ పలకరించారు అవధాని గారు. అంతా కులాసాగానే ఉన్నాం. రండి, మా ఇల్లు ఆ పక్క వీధిలోనే ఉంది. ఇప్పుడు ఇలా తారసపడబట్టి కానీ మీరు ఈ ఊరు వచ్చారనే తెలియకపోవును. ఇంటికి వెళ్దాం రండి అంది. మారు మాట్లాడకుండా ఆమె వెనక నడిచారు అవధాని గారు. ఒక సందు చివర ఉన్న పెంకుటింటి ముందు ఆగింది రాజేశ్వరి. గాలి వెలుతురు అంతంత మాత్రంగా ఉన్న పురాతన గృహమది. చూరులోని పెంకులు రాలి వాసాలు ముందుకు చొచ్చుకొచ్చి ఉన్నాయి. ఇంటికప్పులో ఉన్న కన్నాల ద్వారా సంధ్య వెలుగు గదిలో తచ్చాడుతున్నది. మనిషెత్తు వరకు చౌడుబారిన గోడలు, అక్కడక్కడ మిగిలిన నేలగచ్చు ఆ ఇంటి దీనావస్థను తెలుపుతున్నాయి. 2 గదులకు మధ్య ఉన్న వరండాలో ఒక ముసలావిడ పడుకొని ఉంది. తెగిపడిన నులకతాడును పట్టుకొని ఆడుకుంటున్నాడో పసివాడు. వంటగదిలో నుండి అన్నం మాడిన వాసన గుప్పమంటోంది. రాజేశ్వరి వచ్చిన అలికిడి విని అక్కయ్య అక్కయ్య అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడో పిల్లాడు. జారిపోతున్న నిక్కరు, గుండీలు లేని చొక్కా, మాసిన తల. ఆ వెనకనే వచ్చింది 10 ఏళ్లు నిండిన సుభద్ర. వాసు, నువ్వు ఇలారా? దానిని ఇంట్లో కాలు పెట్టనిస్తావా? లేదా పగలల్లా చాకరీ చేసొచ్చింది, ఇంటికి వచ్చేసరికి మీద పడి కుమ్మేందుకు నువ్వు తయారు అంటూ పెద్ద ఆరిందాల తమ్ముడిని కసిరింది సుభద్ర. అక్క, అమ్మకి మందు అంటూ ఏదో ప్రశ్నించబోయి ఆమె వెనకనే వస్తున్న కొత్త మనిషిని చూసి ఆగిపోయింది. అమ్మా, రాజు ఈ పూటైన జీతం అందిందా? ఆశతో ప్రశ్నించింది ఆ ముసలావిడ. ఒక పక్క నుండి రెండవ పక్కకు తిరగాలని వ్యర్థ ప్రయత్నం చేస్తూ. రాజేశ్వరి ఎవరి మాటలు వినిపించుకోలేదు. అమ్మా అమ్మా, అవధాన్ బాబాయ్ గారు వచ్చారే అంది తల్లితో. రా నాయన రా, కులాసాగా ఉన్నావా అన్నదావిడ సంతోషంగా. రాజు, నన్ను కొంచెం లేవదీయమ్మా అన్నది కూతురుతో. మీరు అనవసరంగా శ్రమపడకండమ్మా, నేనేం కొత్తవాణ్ణా అన్నాడు అవధాని. సుభద్ర, బాబాయ్ గారికి కాళ్ళకి నీళ్లు తేవే అన్నది రాజేశ్వరి. సుభద్ర తెచ్చిన నీళ్లతో కాళ్ళు కడుక్కొని అక్కడే పరిచి ఉన్న చాప మీద కూర్చున్నారు అవధాని గారు. ఈ పిల్ల మా 4వ పిల్ల. మీరు వెళ్ళిపోయేసరికి నెలల పిల్ల. దీని తర్వాత వాడే వాసు. ఒరే వాసు, ఇలా రారా అని పిలిచింది మహాలక్ష్మమ్మ. అంతకుముందు రాజేశ్వరి కొంగు పట్టుకొని వేళ్లాడిన పిల్లాడు ఒక్కసారి గదిలో నుంచి తొంగి చూసి వీధిలోకి పరుగు తీశాడు. పిచ్చి సన్యాసి, ఎవరో పరాయి వాళ్ళనుకున్నాడు. అయినా వాడికేం తెలుస్తుందిలే. ఆనాటికి మళ్ళీ ఇదేగా నువ్వు రావడం అందామే. ఇప్పుడైనా దోవలో కనిపించబట్టి, కానీ లేకుంటే వచ్చేవారా అన్నది రాజేశ్వరి. నిజమేనమ్మా, మీరు భీమునిపట్నం వదిలాక ఎక్కడ ఉన్నది నాకు తెలియనే లేదు. నాకు తెలిసిన ఒకరిద్దరిని అడిగినా సరిగ్గా తమకు తెలియదన్నారు. ఆ వెనక మేము ఒక చోటనక తిరుగుతున్నాం అన్నారు అవధాని గారు. అయ్యో నా మతిమండ, ఇంతవరకు మీ గురించి అడగనే లేదు. పార్వతి బాగుందా? ఏమైనా పిల్లలా? మీరిప్పుడు ఎక్కడుంటున్నారు అని కుశల ప్రశ్నలు వేసింది మహాలక్ష్మమ్మ. మేమిప్పుడు విజయనగరంలో ఉంటున్నాం. నా ఉద్యోగం అప్పటిదే. ఎదుగు బొదుగు లేని ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గిరి. ఇంకా పిల్లలంటారా? ఆ అదృష్టానికి నోచుకోలేదు. ఏం చేస్తాం నాయనా, కావాలో అన్నవారికి భగవంతుడు కరువు చేస్తాడు. ఇదిగో పుట్టగానే తల్లిని మింగిన ఇలాంటి పిల్లలను ఎందుకు సృష్టిస్తాడో అతనికే తెలియాలి అన్నది. చాపకొసన కూర్చొని లక్కకాయ నోట్లో పెట్టుకుని ఆడుకుంటున్న పిల్లాడిని చూపిస్తూ అవధాని గారి అంతరాత్మ ఏదో మెల్లగా ఉపదేశించింది. ఈ పిల్లాడు అన్నారు అర్ధోక్తిలో. సరస్వతి కొడుకు నాయనా అన్నది మహాలక్ష్మమ్మ. ఆమె గొంతు రుద్ధమైంది. కంటి నిండి కారే కన్నీరు ఆ మస్క చీకటిలో కూడా కనిపించింది. సుభద్ర హరికేన్ లాంతరు వెలిగించి వరండాలో వేలగట్టింది. మహాలక్ష్మమ్మ మంగళసూత్రాలు కళ్ళకద్దుకొని జ్యోతి స్వరూపుడైన భగవంతుడికి నమస్కరించింది. వీధిలోకి పోయిన వాసు సన్నసన్నగా నట్టింట చేరి అన్నం కోసం అక్కను అల్లరి పెడుతున్నాడు. అవును, సరస్వతికి పెళ్ళైందని విన్నాను. మీరు పంపిన శుభలేఖ మా బదిలీల మూలంగా పెళ్ళైన నెలలకి అందింది. అందులో కూడా మీ అడ్రస్ లేకపోవడం చేత జవాబు రాయలేకపోయాను. ఇంకెక్కడి సరస్వతి నాయన, పెళ్ళైన 3 ఏళ్లకే దానికి 100 ఏళ్ళు నిండిపోయాయి. దాని పేరు మీదుగా ఈ పిల్లాడిని మాకు వదిలిపెట్టింది అన్నది కళ్ళు తుడుచుకుంటూ. సరేలే అమ్మా, రాక ఆయన వస్తే ఇంకా
అవన్నీ తవ్వి తీయకు. కష్టాలు తలుచుకుంటున్న కొద్దీ రెట్టింపు బాధ కలుగుతుందంటారు. వాటిని మర్చిపోయి బ్రతకడం నేర్చుకోవాలి అన్నది రాజేశ్వరి. అక్క అని వంటింట్లోంచి పిలిచింది సుభద్ర. ఇలా రావే, బాబాయ్ గారి దగ్గర దాపరికం అవసరం లేదు అంది రాజేశ్వరి. గోంగూర పచ్చడి చేశాను, చారు పెట్టాను, కూరేమీ చెయ్యలేదు అన్నది ఆ పిల్ల బిడియపడుతూ. పర్వాలేదులే, మనం ఏం తింటే ఆయన అదే తింటారు అన్నది రాజేశ్వరి అభయమిస్తున్నట్లు. ఈరోజు పెరుగమ్మి కూడా రాలేదక్క, మరీ వట్టి పచ్చడి చారుతో భోజనం ఎలా పెట్టడం? విరగబడి నవ్వింది రాజేశ్వరి. ప్రతిరోజు తాము పెరుగు పాలలో మునకలు వేస్తున్నామని ఇతరులు అనుకోవాలని ఆ పిల్ల పడుతున్న బాధకు జాలి చెందింది. ఈ రోజుకు పెరుగు లేకపోతే మరేం బాధ లేదులే, మనం తాగుతున్న పాలు పెరుగు మన ఒంటి మీద కనిపిస్తుండగా తనకి వెయ్యలేదని బాబాయ్ గారు ఎందుకు బాధపడతారు అన్నది రాజేశ్వరి. నా గురించి మీరు మరేమీ ప్రయత్నం చేయకండమ్మా, రామప్ప హోటల్లో దిగాను, మళ్ళీ రేపు వెళ్ళిపోయే ముందు వస్తాను అన్నారు అవధాని గారు. అలా అనకు నాయన, రాక వచ్చావు, ఏదో మాకు కలిగింది, గంజో కడుగో మాతో పాటు తాగి వెళ్దూ గాని అన్నది మహాలక్ష్మమ్మ. అభిమానంతో ఆమె అంటున్న మాటను కాదనలేకపోయారు అవధాని గారు. మీరంతగా అనడానికి నాకిదేమైనా పరాయిల్లా? మీ చేతి మీదుగా ఎన్నిసార్లు తినలేదు. కానీ ఒక్క మాటమ్మా, నా కోసం వేరే ఏమీ చేయకండి. ఇక్కడికి వచ్చే ముందే టిఫిన్ తిని కాఫీ తాగి వచ్చాను, ఆకలి బొత్తిగా లేదు అన్నారు. సుభద్ర, పిల్లలకి ముందుగా భోజనాలు పెట్టేయి, నేను ఒంటి మీద నీళ్లు పోసుకొని వస్తాను, బాబాయ్ గారు నేను కలిసి తిందాం అంది రాజేశ్వరి. నాకేం తొందర లేదమ్మా, నాన్నగారు వచ్చాక భోజనం చేస్తాను, నాకు బజార్లో కొంచెం పని కూడా ఉంది, 1 గంటలో తిరిగి వస్తానని పై మీద ఓణి సరిచేసుకుంటూ వెళ్ళిపోయారు అవధాని గారు. పిల్లలు భోజనాలు చేసి నిద్రపోయారు. మహాలక్ష్మమ్మ గారు కొంచెం జ్వరం తగలడం చేత ఆనాటికి తను భోజనం చెయ్యనన్నారు. తల్లి నుదురు పట్టుకుని చూసి ఉస్సూరన్నది రాజేశ్వరి. మీరు కాళ్ళు కడుక్కోండి బాబాయ్ గారు, భోజనాలు చేసేద్దాం అంది. నాన్నగారు రాని అమ్మా, ఆయన భోజనం కోసం చూడక్కర్లేదులేండి, పై ఊరు వెళ్ళారా? అటువంటిదే, మీరు లేవండి అన్నది నెమ్మదిగా రాజేశ్వరి. భోజనాల దగ్గర మళ్ళీ రామయ్య గారి ప్రస్తావన వచ్చింది. అప్పుడేదో కంపెనీలో పనిచేస్తుండేవారు, ఇప్పుడు అక్కడే చేస్తున్నారా? అదంతా ఒక కథ లేండి, తాపిగా చెప్పుకుందాం అంది రాజేశ్వరి. భోజనాలు పూర్తయ్యేదాకా ఎవరూ మాట్లాడలేదు. పెరట్లో చేయి కడుక్కొని అక్కడే ఉన్న జామ చెట్టు తిన్నపై కూర్చున్నారు అవధాని గారు. 1-2 పక్షులు రెక్కలు అల్లారుస్తూ ఈ కొమ్మ నుండి ఆ కొమ్మ మీదికి ఎగిరి కూర్చున్నాయి. వెన్నెల మసకమసకగా ఆకుల సందుల నుండి భూమి మీద పడుతోంది. గాలి వీచినప్పుడల్లా కాకరపాదు చేదు వాసనలు గాలిలో కదులుతున్నాయి. ఆయనేం తిననే లేదు, ఇంకా చాలా అన్నం మిగిలింది, నువ్వు తినమ్మా అంటోంది సుభద్ర. ఉండని అమ్మా, ఉదయానికి పిల్లల చెద్దన్నాలకుంటుంది. మహాలక్ష్మమ్మ కంఠం బాధగా వినిపించింది. వంటింట్లో గిన్నెలు కంచాలు శుభ్రపరచుకొని వచ్చింది రాజేశ్వరి. రండి బాబాయ్ గారు, మీకు అరుగు మీద పక్క వేస్తాను అన్నది. అక్కర్లేదమ్మా, ఇక్కడ కాస్తసేపు కూర్చొని హోటల్కి వెళ్ళిపోతాను, మళ్ళీ 6 గంటలకల్లా పోలింగ్ జరిగే చోటు ఉండాలి అన్నారు. ఆ మసక వెన్నెల్లో పాలిపోయిన ముఖంతో ఉన్న రాజేశ్వరిలోని అనారోగ్యం మరీ కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇలా రామ్మా, నీతో కొంచెం మాట్లాడాలి అన్నారు అవధాని గారు. అతను అడగబోయేదేమిటో ఆమె గ్రహించింది. చెప్పడమా మానడమా అని క్షణకాలం ఆలోచించింది. తమ కుటుంబం అంటే అభిమానం ఉన్నవారు, సజ్జనులు ఆయనతో చెప్పినందువల్ల ఏమైనా మేలు జరిగితే జరగవచ్చు, కానీ కీడు జరగదు అనుకుంది. ఆయనకు దగ్గరలో ఒక రాయి మీద కూర్చుంది. మేము భీమునిపట్నం వదిలేసరికి నీ వయస్సు 10, అక్కయ్యకు 13 అనుకుంటాను. నీ తరువాత అమ్మగారికి ఒక కాన్పు, నష్టపోయాక పుట్టినవాడు రాము, సుభద్ర నెలల పిల్ల అని మధ్యలో ఏదో ఆలోచిస్తున్నట్లు ఆపి చూశారు అవధాని గారు. అతని మౌనం, ఆ వెనక కథ నువ్వు చెప్పు అన్నట్లు అనిపించింది రాజేశ్వరికి. మీరు వెళ్ళిపోయాక 2-3 సంవత్సరాలు ఏమంత చెప్పుకోవాల్సిన సంఘటనలు లేకుండానే గడిచిపోయాయి బాబాయ్ గారు. రాజేశ్వరి చెప్పడం మొదలుపెట్టింది. అసలు కథ అప్పటి నుండే మొదలైంది. నాన్నగారు ఆఫీస్లో పని ఎక్కువగా ఉంటుందంటూ రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తూ ఉండడం, అయిన దానికి కాని దానికి ఇంట్లో చిర్రుబుర్రులాడడం మొదలుపెట్టారు. ఆ సమయంలో అమ్మ నెలతప్పింది. అది వరకు కలిగిన కాన్పుల మూలంగా ఆరోగ్యం కోల్పోయింది. ఆసుపత్రికి వెళ్ళి చూపించుకుంటే ఏవేవో టానిక్కులు మందులు రాసిచ్చింది లేడీ డాక్టర్. వాటిని తెమ్మని అమ్మ 2 రోజులై నాన్నగారితో చెప్పింది. ఆనాడు ఆమెకు గుండెల్లో మంట అధికమైంది. నాన్నగారు రాత్రి బాగా పొద్దుపోయి ఇంటికొచ్చారు. మందు తెచ్చారా అని ప్రశ్నించింది అమ్మ. ఆమె స్వరం ఉయ్యాలలో సుభద్రను నిద్రపుచ్చుతున్న నా చెవిలో అతి మెల్లిగా వినిపించింది. దానికి నాన్నగారు ఏం జవాబు చెప్పారో నేను వినలేదు. ఒక్కసారిగా అబ్బా అంటూ అమ్మ నేల మీద పడిపోయింది. పక్కనున్న పెట్టె కొన తగిలి నుదురు చిట్లిపోయింది.
ఉయ్యాల విడిచి గాబరాగా పరిగెత్తాను నేను. నాన్న ఏదో గొణుక్కుంటూ వీధిలోకి వెళ్ళిపోయారు. నాన్న, అమ్మకు దెబ్బ తగిలింది, రక్తం వస్తోంది అన్నాను. చావని అంటూ పళ్ళు కొరుక్కుంటూ వెళ్ళిపోయారు. ఒక్క పావు గంట కల్లా అమ్మ తేరుకుంది. కాస్త మంచినీళ్ళు ఇయ్యమ్మా అంది. మంచినీళ్లు తాగి మిగిలిన నీళ్లతో ముఖం కడుక్కుంది. తమలపాకుల డబ్బా తీసి ఇంత సున్నం దెబ్బ తగిలిన చోట పట్టు వేసింది. ఏమైందమ్మా అన్నాను. తల తిరిగింది తల్లి అన్నది. ఆ రోజు తను నా పక్కలోనే పడుకుంది. నిద్రపో తల్లి, చాలా రాత్రైంది అన్నది. ఆ రాత్రి అమ్మ నాన్నగారు భోజనం చెయ్యనే లేదు. అమ్మ పడిపోవడానికి, నాన్న కోపానికి సంబంధం తెలియని నేను నాన్న అమ్మను ఎందుకు తిట్టారు అని చాలా రాత్రి దాకా ఆలోచిస్తూనే ఉన్నాను. ఎప్పుడో నాకు తెలియకుండానే నిద్రాదేవి తన వశం చేసుకుంది. ఉదయం లేచేసరికి అమ్మ నాన్న గదిలో ఉంది. నాన్న అమ్మ దెబ్బకు మందు రాస్తున్నారు. లక్ష్మి, మరీ ఎక్కువ బాధగా ఉందా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా అంటున్నారు. ముందు రాత్రి నాన్నకు ఈ నాన్నకు పోలికే లేదు. ఆ వెనక అటువంటి సంఘటనలు అలవాటయ్యాయి. ముఖ్యంగా నాన్న రాత్రి ఆలస్యంగా వచ్చే రోజున అమ్మ మమ్మల్ందరినీ ముందుగానే నిద్రపుచ్చేది. తను ఒంటరిగా ఎరకు కట్టిన మేకపిల్లలా నాన్న కోసం నిరీక్షించేది. సగం రాత్రప్పుడు మెలకువ వచ్చి వింటే నాన్న కేకలు, అమ్మ ఏడ్పులు వినిపించేవి. మర్నాడు వాచిన కళ్లతో లేచిన అమ్మను చూసి పిల్లలమంతా బెంగపడేవాళ్లం. నాన్నగారు మాత్రం తనకేమీ పట్టనట్లు భోజనం చేసి వెళ్ళిపోయేవారు. వాసుకు 3 ఏళ్లు నిండేసరికి మా సంసారం నడివీధిలో పడే రోజులు దగ్గరకొచ్చాయి. రాత్రి పగలు తప్ప తాగి తిరుగుతున్న నాన్నగారికి కంపెనీ వాళ్ళు 1-2 హెచ్చరికలు చేసి అప్పటికీ ఆయన ప్రవర్తన దిద్దుకోని కారణంగా ఉద్యోగం నుంచి తీసివేశారు. నాన్న ఆ మాట ఇంట్లో చెప్పలేదు. ఎవరో స్నేహితుడి ఇంట్లో పెళ్ళి అని అమ్మ నగలు ఎరువు కావాలన్నారని పట్టుకు వెళ్ళారు. అతని అలవాట్లు తెలిసి ఉన్న అమ్మ వాటిని ఇయ్యకపోవలసింది. కానీ ఆమెకు ఆయన పట్ల ఉన్న నమ్మకంతో అంత నీచంగా ప్రవర్తిస్తారని శంకించలేకపోయింది. ఆ నగలు తిరిగి అమ్మ కళ్ళ పడలేదు. 1-2 సార్లు వాటి విషయం అడిగితే తిన్న దెబ్బలు, మచ్చలు మాత్రం ఆమె ఒంటి మీద నిలిచిపోయాయి. ఆ తరువాత కాలంలో ఇంట్లోని ఒక్కొక్క వస్తువు నాన్నగారి ఖర్చులకు, ఇల్లు జరగడానికి హరించిపోయింది. ఆ సమయంలోనే ఒక పెళ్ళిళ్ళ పేరయ్య అక్కకు సంబంధం తెచ్చాడు. ఈడేరిన పిల్లను గుండెలపై కుంపట్లా ఉంచుకున్నానని అమ్మ బాధపడుతుండేది. ఓ మహాలక్ష్మమ్మ, అదృష్టదేవత మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చిందమ్మా అనే ఆ పేరయ్య పలుకులు అమ్మ ఆశలపై పన్నీటి జల్లును చిలకరించాయి. వరుడి కులగోత్రాలు, వంశమర్యాద, ఆర్థిక పరిస్థితులు విన్నాక రాజుల కిరీటాలలో పొదగవలసిన ఈ మాణిక్యాన్ని మసిపాతలో ఎలా కట్టగలం అని విచారించింది అమ్మ. ఆయనకు మీ అమ్మాయి లాంటి పిల్ల తప్ప ఇంకేమీ అక్కర్లేదు. ఆయన ఎత్తు ధనం వరకట్నంగా ఇవ్వగలిగే కన్యాదాతలు ఏళ్ల తరబడి ఆ గుమ్మాన కాపలా కాస్తున్నా కన్నెత్తి చూడనివాడు. మీ పిల్ల రూపురేఖలు, వినయం, వివేకం నా మూలంగా విని మారు మాట లేకుండా ఒప్పుకున్నాడన్నాడు మధ్యవర్తి. వరుడు మాజీ దీవాన్ గారి కుమారుడు. పేరు శివకామయ్య. తండ్రి మరణంతో తాత తండ్రుల వంశప్రతిష్టకు, తరగని ఆస్తికి వారసుడయ్యాడు. 25 సంవత్సరాలు పైబడిన వయస్సు, చక్కనివాడు, చదువుకున్నవాడు. ఇవి అతడు చెప్పిన వివరాలు. ఇందులో కొన్ని అర్హతలున్న సంబంధాన్నైనా తీసుకురాగల తాహతులో లేని మేము ఈ సంబంధానికి మారు మాట లేకుండా ఒప్పుకున్నాం. ఆ వెనక అతడు వచ్చి అక్కను చూసుకోవడం, మా ఇంటి పరిస్థితులను అవగాహన చేసుకోవడం అయింది. అతడి దగ్గర నుండి అంత త్వరగా సమ్మతి తెలుపుతూ ఉత్తరం వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అక్కయ్య అపురూప సౌందర్యవతి కాదు. మేము ఒక పైన అయినా కట్నం ఇయ్యగల స్థితిలో లేము. మరి ఈ సంబంధం పట్ల ఆయనకున్న ఆకర్షణ ఏమిటో. ఉత్తరం అందిన 4 రోజులకి పెళ్లి ఖర్చులకి సొమ్ము పంపారు. అతని ఉదార బుద్ధికి ధన్యవాదాలు తెలపకుండా ఉండలేకపోయాం. పెళ్లికి వరుడి తరపున ఒక్క పురోహితుడు మాత్రమే వచ్చాడు. నా మట్టుకు నాకు వరుడిలో పైకి ఏ అవగుణాలు కనిపించలేదు. అక్క, నీకు తృప్తిగా ఉందా అని ప్రశ్నించాను. భగవంతుడు నాకు నిర్ణయించిన జీవితంతో ఆనందం పొందేందుకు ప్రయత్నిస్తాను రాజు. ఆయన్ని చూడగా నా ఆశ నిరాశ కాదని అనిపిస్తోంది అన్నదక్క భవిష్యత్తు మీద నమ్మకంతో. ఏ లొసుగు లేకపోతే ఆ గొప్పింటి బిడ్డడు కావాలని దరిద్రుల ఇంటి పిల్లని ఎందుకు చేసుకుంటాడు అనే అమ్మలక్కల గుసగుసలు నాలో కొంచెం కలవరం రేపినా అక్కయ్య అమాయకురాలు. భగవంతుడు ఆమెకు అన్యాయం చేయడు అనుకున్నాను. అక్కయ్య పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మకు నా పెళ్లి ధ్యాస పట్టుకుంది. 7 ఏడాది పాటు ఆమె ఆరాటపడినా అనువైన సంబంధం దొరకలేదు. అత్తింట కాలు పెట్టిన అక్కయ్య తిరిగి మా ఇంటి గుమ్మం తొక్కలేదు. ఒక విధంగా మా ఆర్థిక పరిస్థితులు కారణమైన అక్క అత్తగారి ఆజ్ఞ అందుకు మూల కారణం. సిరిగల వారి కోడలు నిరుపేదల ఇంట కాలు పెట్టరాదు అని ఆవిడ మతం. ఈ విషయం విన్నాక నేను పెళ్లి చేసుకోకూడదనుకున్నాను.
పెరిగిన పిల్లలిద్దరం మా జీవితాలను వెతుక్కుంటూ మేము పోతే అమ్మ గతేమిటి? మిగిలిన పిల్లల్ని పెంచి పెద్ద చేసేవారెవరు? నాన్నగారి బాధ్యతల నుండి తప్పుకొని చాలా కాలమైంది. వచ్చిన వాడి ఇంటికొచ్చి చేతికి అందిన డబ్బు వస్తువులు పట్టుకు వెళ్ళడం వరకే ఆయనకి ఇంటితో ఉన్న సంబంధం. అంతవరకు నాలో అల్లిబిల్లిగా ఉన్న ఆలోచనలు అక్కయ్య పెళ్లితో ఒక రూపం దాల్చాయి. నా జీవిత లక్ష్యం ఏర్పడింది. భగవంతుడు నా నుదుట రాసిన రాత ప్రస్ఫుటమైంది. పెళ్లి చేసుకొని ఇంకొకరి గృహాన్ని తీర్చిదిద్ది ఆ ఇంటి బిడ్డలను పెంచి పెద్ద చేసే కన్నా తను పుట్టిన ఇంటిని, రక్తం పంచుకొని పుట్టిన వారిని తీర్చిదిద్దడం అవసరం అనిపించింది. అది నా కనీస ధర్మంగా తోచింది. ఆనాటి నుండి ఈనాటి దాకా నా ధ్యేయం ఒక్కటే. ఏదో ఒక ఉద్యోగం చేసి అమ్మను ఆదుకోవాలి, చెల్లికి పెళ్లి చేయాలి, తమ్ముళ్లకు చదువు చెప్పించి వాళ్లకో దారి చూపించాలి. భగవంతుడా, ఈ ధర్మ నిర్వహణకి నాకు తగిన మనోబలం ఇయ్యి, నాకు మార్గం చూపించు అనే ఎప్పుడూ ప్రార్థిస్తుంటాను. ఆనాటికి ఈనాటికి నా ధ్యేయం మారలేదు. కానీ ఆమె గొంతుక పెగలలేదు. అమ్మా రాజేశ్వరి, ఏడుస్తున్నావా తల్లి? అవధాని గారి కంఠం బొంగురిపోయింది. లేదండి బాబాయ్ గారు, నేను ఏడవలేను. నా కంటిలో నీరు ఏనాడో ఇంకిపోయింది. ఇన్నాళ్లకి నా కష్టసుఖాలు చెప్పుకునేందుకు ఒక ప్రేమాస్పదుడైన వ్యక్తి, పితృ సమానుడైన వ్యక్తి దొరికాడని ఆనందిస్తున్నాను. మీరు మా కుటుంబానికి ఎలాంటి ఆప్తులో అమ్మ చెబుతుండేది. ఏ కష్టాలొచ్చినా ఇటువంటి సమయంలో అవధాని ఉంటే అనుకునేది. మిమ్మల్ని తన పెద్ద కొడుకులా భావించుకునేది. అవధాని ఎవరమ్మా, ఏమవుతాడు అని ప్రశ్నించేవారు సుభద్ర, వాసు. ఏమీ కాడమ్మా, ఆప్తుడు అనేదమ్మ. మనసులోని బాధలు ఇతరుల ముందు వెల్లడించడంలో ఉపయోగం లేకపోవచ్చు. ఎదుటివారు ఆ వ్యక్తిని అసక్తుడని, జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కోలేని పిరికివాడని అనుకోవచ్చు. కానీ అందులో స్వాంతనం ఉంది బాబాయ్ గారు, సంతృప్తి ఉంది. ఈరోజు నా మనసు ఎంతో తేలిగ్గా ఉంది. నేను జీవితంలో ఓడిపోయి పారిపోయిన నాడు నా బాధ్యతల్ని మీ అనుజ్ఞ లేకపోయినా మీ కాళ్ల ముందు వదిలి హాయిగా కళ్ళు మూయగను. అనపేక్షితమైన ఒక ఆడపిల్ల మీపై నమ్మకంతో మీ చేతుల్లో పెట్టిన బాధ్యతలను మీరు, ఆ విశ్వాసం నాకుంది. ఈనాడు ఉదయం నేను తిన్న దెబ్బకి ఈ సాయంకాలం మీరు కనిపించకపోతే ఏమయ్యేదాన్నో. కానీ ఇప్పుడు నాకు ఆ చింత లేదు. నా భారం పంచుకోగల ఆప్తులు నాకున్నారు. ఏమిటమ్మా ఇదంతా రాజేశ్వరి? నీకేమీ మతి చలించలేదు కదా? ఆ స్థితికి దగ్గరలోనే ఉన్నాను. కానీ ఇప్పుడు నేను తెలివిగానే మాట్లాడుతున్నాను. రాజేశ్వరి తిరిగి చెప్పడం మొదలుపెట్టింది. నాకు చాలా రోజులై ఒంట్లో నలతగా ఉంటుంది. స్కూలుకు వెళ్ళి పాఠం చెప్పడం మహా కష్టమవుతోంది. ఉన్న సెలవు కాస్త అమ్మ జబ్బుతో ఖర్చయిపోయింది. ఒక్కరోజు సెలవు పెడితే ఇంట్లో గడిచే మార్గం లేదు. ఉన్నట్లుండి మధ్య దగ్గు కూడా రావడం మొదలైంది. అయినా మొండిగా నెట్టుకొస్తున్నాను. ఈరోజు విద్యార్థుల మెడికల్ చెకప్ కోసం డాక్టర్ గారు వచ్చారు. ఆ సమయంలో నా క్లాస్ అవుతోంది. పాఠం మధ్యలోనే ఊపిరి సలపని దగ్గొచ్చింది. కుర్చీలో కూలబడ్డాను. పక్కనున్న అమ్మాయి గ్లాసుతో నీళ్లు పట్టుకొచ్చింది. అదే సమయంలో డాక్టర్ గారు ఆ గదిలో కాలు పెట్టారు. ఆయనతో హెడ్ మాస్టర్ గారు కూడా ఉన్నారు. ఏమైంది టీచర్, ఏమైంది అన్నారు డాక్టర్ గారు. ఒక్క 2 నిమిషాలలో దగ్గు సర్దుకుంది. ఏం లేదండి, దగ్గొచ్చింది అంతే అన్నాను. ఆయన నా ముఖం నిదానించి చూశారు. ఊపిరితిత్తులు పరీక్షించి టెంపరేచర్ తీశారు. మీ ఆరోగ్యం బాగులేదు, మీరు మందు తీసుకోవాలమ్మా అన్నారు. 1 గంట పోయాక తనని స్టాఫ్ రూమ్లో కలుసుకోమన్నారు. ఆయన చెప్పబోయేది నేను ముందే ఊహించుకోవడం చేత ఆయన చెప్పిన దానికి గాబరా పడలేదు. నీకు 2 నెలలు పూర్తి జీతం మీద మెడికల్ లీవ్ దొరుకుతుంది. మరి 2 నెలలు అర్ధ జీతం మీద దొరుకుతుంది. వెంటనే ఏదైనా ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ చేయించుకో అమ్మా అన్నాడు హెడ్ మాస్టర్ గారు. కానీ ఆ జబ్బు తగ్గేందుకే వచ్చిందా? మాలాంటి రెక్కాడితే గాని డొక్కాడని సామెతను సార్థకపరిచే ఆర్థిక స్తోమత గల కుటుంబాలలో ఆ జబ్బు వచ్చిందంటే వారికి భగవంతుడి నుండి పిలుపు వచ్చిందన్నమాట. నాకు క్షయ బాబాయ్ గారు. ఒక ఊపిరితిత్తి సగం వరకు పాడైంది, రెండవది నీరసించి ఉంది. ఇదే విధంగా నడుచుకుపోతే నాకింక అట్టే కాలం మిగిల్లేదు. నా గురించిన బాధ నాకు లేదు. కానీ అమ్మ, తమ్ముళ్ళు, పెళ్లి కావలసిన సుభద్ర, వీరందరి గతి ఏం కాను? నిన్న మొన్న జీవితం మొదలుపెట్టిన కసుగాయ సరస్వతక్క కొడుకు బాబు, వీరందరినీ ఎవరికి అప్పగించను? ఈ బంధాలను ఎలా తెంచుకుపోను? గృహంలో బిడ్డల భవిష్యత్తును, మంచి చెడ్డలను సరిచేసి వారి జీవితాలను తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులది. బిడ్డలను ఈ భూమి మీదకి తెచ్చే ముందు వారిని అందుకునే శక్తి, వారి బాగోగులను గమనించే శక్తి తమకుందా అని ఆలోచించాలి. పిల్లలను వారి కర్మానికి వారిని వదిలే తల్లిదండ్రులు ఉన్నంతకాలం నాలాంటి వారికి ఆత్మక్షోభ తప్పదు.
కన్నె వయసులోని తీయని తలంపులు, సాంసారిక జీవితంలోని మాధుర్యం వారికి దివాస్వప్నాలే. తాము చెయ్యని నేరానికి భగవంతుడు విధించిన ఈ శిక్ష నుండి ఏ లాయరు వారిని కాపాడలేడు. విధిచే, సంఘంచే, తమను కన్న తల్లిదండ్రులచే వంచితులైన అభాగ్యులు వారు. వారికి మరణం కూడా సుఖదాయకం కాలేదు. తీరని కోరికలు, తీర్చలేని బాధ్యతలు వారిని ఆఖరి క్షణం వరకు నమిలి మింగుతాయి. బ్రతుకులోనూ చావులోనూ కూడా సుఖం పొందలేని అలాంటి వారికి ప్రతినిధిని నేను. బాబాయ్ గారు, చదువురాని అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మ వల్ల ఏమవుతుంది? ఆమె హృదయంలో మమత ఉంది, తన బిడ్డల మీద ప్రేమ ఉంది. 4 ఏళ్లలో అంట్లు తోమి తన పిల్లలను పెంచుకునేందుకు వెనుతీయని మాతృప్రేమ ఉంది. కానీ ఆమె నేడు అసక్త, తన శరీరమే తన అదుపులో లేని దీర్ఘరోగి. ఇంకా నాన్నగారు, ఆయన మాకిచ్చినదేమిటో, మా నుండి కోరినదేమిటో నాకిప్పటికీ అర్థం కాలేదు. బిడ్డల దీనస్థితి కానీ, ధర్మపత్ని ఆవేదన కానీ, ఆర్థికమైన ఇబ్బందులు కానీ అతనిలో జ్ఞానజ్యోతిని వెలిగించలేకపోయాయి. కన్నబిడ్డలు, కట్టుకున్న భార్య ఆకలితో నకనకలాడుతున్నా అతనికి బాధ కలగలేదు. అతని అవసరానికి డబ్బు అందుతున్నంత కాలం ఆ డబ్బు ఎలా వస్తున్నదన్న ప్రశ్నతో అతనికి నిమిత్తం లేదు. ప్రపంచంలో పలు రకాల మనుషులుంటారు, కానీ ఇంత స్వార్థపరులు, వ్యసనానికి ఇంతగా బానిసలైన వారు ఉంటారని నేను అనుకోను. ఒకసారి తన ఖర్చుకు సొమ్ము అడిగితే లేదన్నాను. ఇంకా జీతం అందేందుకు 3 రోజుల వ్యవధి ఉంది. నా దగ్గరున్న సొమ్ము ఆ 3 రోజులు ఇంట్లో బియ్యానికి కటాకఠినంగా ఉంది. నీతోటిదే మాలతి, బోలెడు సొమ్ము గడుస్తోంది అన్నారు. ఒక్కసారిగా నా చుట్టూ ఉన్న ప్రపంచ వలయాలు తిరిగింది. ఆయన కన్న తండ్రి, నేను అతని కన్న కూతురిని. మాలతి పడుపుగత్తె. ఆ సమయంలో ఆయన నిషాలో ఉన్నారు. కాదనను, కానీ అంత నీచమైన మాటను ఏ కూతురు ఎటువంటి పరిస్థితుల్లోనూ తండ్రి నోట వినగలదు అనుకోను. కన్నబిడ్డ కన్యాత్వానికి, నీతి నియమాలకు కంచే అయ్యి కాయవలసిన తండ్రి అంత మాటంటే, అమ్మా రాజేశ్వరి, ఉండండి బాబాయ్ గారు, నన్ను చెప్పనీయండి. ఈనాడు నా మనసులో ఏది దాచుకోదలుచుకోలేదు. మీరు విసిగి వెళ్ళిపోతే ఈ చెట్టు చేమలకైనా నా బాధ వెళ్ళబోసుకుంటాను. అవి వినడం వలన ఉపయోగం లేకపోవచ్చు, మీరు విని చేయగలిగేది లేకపోవచ్చు, కానీ నా హృదయ భారం తీరుతుంది. అక్కయ్య పెళ్ళై అత్తవారింటికి వెళ్ళాక మా ఇంట్లో కాలు పెట్టలేదని చెప్పాను కదూ. పోనీ ఎక్కడో అక్కడ కులాసాగా కడుపు నిండా ఇంత తింటూ ఉందని అనుకున్నాను. అనుకోకుండా చేరింది ఆమె మరణ వార్త. అమ్మ క్షణకాలం పాటు కొయ్య బొమ్మలా నిల్చొని కుప్పలా కూలిపోయింది. ఆమె తిరిగి తన కాళ్ల మీద ఈనాటికి నిలబడలేదు. అన్ని పనులు మంచం మీదనే జరుగుతున్నాయి. అప్పటికి 4 రోజులై నాన్నగారు ఇంటికి రాలేదు. ఆయనకు ఈ వార్త అందజేసే మార్గం కూడా లేదు. చేతిలో చిల్లి గవ్వలేదు. ఆఖరిసారిగా వెళ్ళి అక్కకు నమస్కరించి రావాలనిపించింది. తోటి ఉపాధ్యాయుని దగ్గర 25 రూపాయలు అప్పు తీసుకున్నాను. చిన్న పెట్టెలో 2 చీరలు రవికలు పెట్టుకుని బయలుదేరాను. అమ్మకు తెలివొచ్చింది. నువ్వు వెళ్ళిరా రాజు, నాకేం చికాకు లేదు, సుభద్ర ఉంది చూస్తుంది అన్నది. పక్కింటి పిన్నిగారితో ఓసారి మా అమ్మను చూస్తుండండి అని చెప్పి వచ్చాను. నేను ఇంట్లోకి వచ్చేసరికి నాన్న గదిలో ఉన్నాడు. సుభద్ర ఏమిటో చెప్తోంది. నన్ను చూసి ఆయన మాట్లాడలేదు. అతనితో ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. ఒక్క క్షణం మౌనంగా నిలిచి, నేను వెళ్తున్నానమ్మా అంటూ పెట్టె చేత్తో పట్టుకుని వెళ్ళిపోయాను. ఎవ్వరూ మాట్లాడలేదు. మా ఇంటికి స్టేషన్ 1/2 మైలు దూరం మాత్రమే ఉంది. ఒంటరిగా అలా రోడ్డు మీద నడిచి వెళ్తుంటే అక్కతో గడిపిన ఎన్నో రోజులు గుర్తొచ్చాయి. అత్తవారింటికి వెళ్ళబోతూ, రాజు, కష్ట సమయంలో నీ సరసన నిలిచి నీ బాధ్యతలలో భాగం పంచుకోకుండా అక్క తన స్వార్థం చూసుకున్నది అనుకుంటున్నావా? నేను అసక్తురాలిని రాజు. నీలా సంఘానికి ఎదురు నిలిచి ఫలితంగా లభ్యమయ్యే ఎదురు దెబ్బలకి తట్టుకునే తాహతు నాకు లేదు. నువ్వు నిలిచి ఆ మార్గంలో నిరపాయంగా ముందుకు పోయే దారి చూపమని, నీ కష్టానికి తగిన ప్రతిఫలం అందజేయమని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటాను అన్నది అక్క అశ్రువులు నిండిన కళ్ళతో. శుభప్రదంగా అత్తవారింటికి వెళ్తూ కళ్ళనీళ్లు పెట్టుకోకూడదక్క. భగవంతుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క క్రియకు ఉపకరణంగా సృష్టిస్తాడు. మన ఇద్దరివి భిన్న భిన్న మార్గాలైనా మనకు ఆశయం ఒక్కటే, అదే కుటుంబ శ్రేయస్సు. నేను సర్వదా కోరేది నీ ఆశీర్వాదం ఒక్కటే అన్నాను ఆమె కళ్ళు తుడుస్తూ. నా నుదుటి మీద ముద్దు పెట్టుకొని బండెక్కింది అక్క. స్టేషన్ ఎప్పుడు చేరుకున్నానో. అమ్మా కూలీ అని అరుస్తున్నారు కూలీ వాళ్ళు. వాళ్లను వదిలించుకొని బుకింగ్ ఆఫీస్ దగ్గరికి వచ్చాను. అక్కడ గట్టు మీద కూర్చొని పెట్టె తెరిచాను. బట్టలపైన ఉన్న మనీ పర్స్ తీసుకున్నాను. అందులో ఉన్నది 25 పైసల నాణెం. ఒక్క క్షణం నిర్ఘాంతపోయి నిలిచాను. మరుక్షణంలో తేరుకొని ఇంటి ముఖం పట్టాను. ఇటువంటి అలవాట్లు నాకు పరిపాటే.
కానీ ఆ తరుణంలో అది జరగడంతో ఆ వ్యక్తిలో మానవత్వం నశించడం అంటే ఇదే కాబోలు అనిపించింది. 2 రోజులు పోయాకొచ్చారు నాన్న. నువ్వు వెళ్ళలేదన్న మాట అన్నారు. నేను జవాబు చెప్పలేదు. 2 డోసులు వేసుకుంటే కానీ ఆ బాధ భరించలేననిపించింది రాజు. సరస్వతిని చేతులతో ఆడించానే, ఈ గుండెల మీద నిద్రపుచ్చానే అంటూ బావురుమన్నారు నాన్న. ఎంతటి ఆపదలోనైనా సరే నిబ్బరంతో నిలిచి ఎదుటివారికి ధైర్యం చెప్పవలసిన పురుషుడు అజ్ఞాని అయిన స్త్రీ కన్నా అధమంగా గొంతెత్తి బావురుమనడం ఊహించలేకపోయాను. నాన్న అని గట్టిగా అరిచాను. నా గొంతుక నాకే కటువుగా వినిపించింది. సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయాను. అదేమిటమ్మా, కష్టంలో ఉన్న తండ్రిని పట్టుకుని అలా కసురుకుంటావు అంది దారిన పోయే ముసలమ్మ. ఈ కాలపు పిల్లలే అంతా 4 అక్షరం ముక్కలు చదివి ఉద్యోగం చేస్తున్నారంటే పెద్ద చిన్న తారతమ్యం లేకుండా మాట్లాడతారు అన్నాడు ముసలయ్య. ఆ సమయంలో నేను అంత కఠినంగా ప్రవర్తించకపోవలసింది అని బాధపడ్డాను. చీకటి పడుతున్నా నాన్న ఇంకా అరుగు మీదనే కూర్చున్నారు. రోజు ఆ సమయానికి కల్లుపాకల దగ్గరికి షికారు పోయే అలవాటు. 2 కాళ్ల మధ్య తల అంచి కూర్చున్నారు. నాన్న లోపలికి రండి అన్నాను. ముఖమెత్తి నా వైపు చూశాడు. అతని కళ్ళ నిండా నీళ్లు ఆ చిరు వెలుగులో మిలమిలా మెరుస్తున్నాయి. నా హృదయం బద్దలైంది. తాగుబోతైనా, గుణహీనుడైనా, జారుడైనా, చోరుడైనా ఏది ఈ రక్తబంధాన్ని, తండ్రి బిడ్డల అనుబంధాన్ని బాపలేదేమో అనిపించింది. అతని బాధను అర్థం చేసుకోకుండా తూలనాడినందుకు నొచ్చుకున్నాను. అతను చెయ్యి పుచ్చుకొని లేపి ఇంట్లోకి తీసుకొచ్చాను. తల్లి వెంబడి నడిచే చంటి పిల్లాడిలా నా వెంట నడిచారు. సుభద్ర నీళ్లు తోడిచ్చింది. స్నానం చేసి బట్టలు మార్చుకున్నారు. ఆనాడు అందరం కలిసి భోజనాలు చేస్తుంటే ఏదో పండుగలా అనిపించింది. అక్కయ్య చచ్చిపోయిందన్న మాటే మర్చిపోయాను. రాత్రి అమ్మ మంచం దగ్గర కూర్చొని ఆమెను ఓదార్చారు నాన్న. ఏడవకే లక్ష్మి, ఏం చేస్తాం, మన నుదుట ఇలా కన్నబిడ్డ కోసం ఏడవమని రాసుంది. నన్ను చూడు, నాకు మాత్రం బాధలేదు, రాయిలా మొండిగా ఎలా ఉన్నానో అన్నాడు. ఆ వెనక 2 రోజులు నాన్న బయటికి పోలేదు. రామును వాసును దగ్గర కూర్చోబెట్టుకుని కబుర్లు కథలు చెప్పారు. సుభద్రకు ఇంటి పనుల్లో సాయం చేశారు. అమ్మ కాలుకు చేతికి నూనె మర్దన చేశారు. అలసిపోయి ఇంటికి వచ్చిన నన్ను చూసి, ఒక్కదానివి ఎంతకని బండి లాగుతావు తల్లి, నాకు ఏదైనా నౌకరీ చూసిపెట్టు, వేడి నీళ్ళకి చన్నీళ్ళు సాయంగా ఉంటుంది అన్నారు. అతనిలో వచ్చిన ఈ మార్పును చూసి నా హృదయం కరిగిపోయింది. మనసులోని మమత కళ్ళగుండా ప్రవహించింది. నాన్న అని అతని ఒడిలో తలపెట్టుకొని ఏడ్చాను. 8-10 ఏళ్ల పిల్లగా ఉంటున్నప్పుడు అమ్మ కొడితే అలా ఏడ్చేదాన్ని. నా తలను గుండెలు కదుముకున్నారు. నా కంటి నీటిని తన పంచెకొసతో తుడుస్తూ, పిచ్చి తల్లి ఎలాగైపోయావమ్మా, నిన్నెంత బాధ పెట్టానమ్మా అన్నారు అనునయిస్తూ. అతనికి ఏదైనా చెప్పాలనుకుంటే అదే అదను అనిపించింది నాకు. నాన్న నాకొక్క మాట ఇస్తారా అన్నాను. ఏమిటి తల్లి అన్నారు. నేను అడగబోయేదేమిటో ఆయనకు తెలుసు. అయినా గడిచినంతకాలం ఆ ప్రశ్న రాకుండా గడపాలనే వృధా ప్రయాస. 6 ఏళ్లకి పూర్వం మనమంతా ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం నాన్న. అప్పటికి ఇప్పటికీ మన కలిమిలో ఏమంత భేదం లేదు. అప్పుడు ఈ పప్పు అన్నమే తినేవాళ్ళం. ఇప్పుడు అంతే. ఏవో కొన్ని వెండి బంగారు నగలు ఇంట్లో వస్తువులు ఉండేవి. ఇప్పుడు అవి లేవు. మనం సంతోషంగా ఉండేందుకు అది లేని వెలితి అడ్డుపడుతుందనుకోను నాన్న. వెండి బంగారాలు, ధనధాన్యాలు, మంచి మర్యాదను మనిషిని గణించలేదు. మనిషే వాటిని గణించాడు. మీరు సలక్షణంగా ఉద్యోగం చేసుకుంటూ ఇంటి పట్టున ఉంటే ఈనాడు మిమ్మల్ని వేలెత్తి చూపుతున్న వారంతా అది మర్చిపోతారు. ఏదో సందర్భాన తప్పు చేయని మానవుడు ఉండడు. సకాలంలో దానిని గ్రహించి దిద్దుకోవడంలోనే ఉంది ఘనత. మీకు నేను చెప్పవలసిన దాన్ని కాదు, మీ దగ్గర ఉన్న చనువు కొద్దీ చెప్తున్నాను. ఈనాటి నుండి గడిచిన జీవితాన్ని చెరిపెయ్యండి, నూతన జీవితం మొదలు పెట్టండి. మీకు ఉద్యోగం లేదనే బెంగవద్దు. నేను మీ కూతుర్ని కాను, కొడుకుని. నా శక్తినంతా వెచ్చించి మీకే లోటు రాకుండా చూస్తాను. మీరు మా కళ్ళ ముందు ఉండండి. నలుగురిలోనూ మమ్మల్ని ఫలానా వారి పిల్లలు అని తలెత్తుకుని తిరిగేలా చెయ్యండి అన్నాను. నేను చెబుతున్నంతసేపు నిశ్శబ్దంగా విన్నారు. నెమ్మదిగా నా చేతిలో చెయ్యి వేసి, తాగుబోతుగా ఇంక నీ తండ్రిని నువ్వు ఎప్పటికీ చూడవమ్మా అన్నారు. నా మనసు ఆనందంతో తేలిపోయింది. అక్కడి నుంచి ఒక్క ఉదుటున లేచి వంటింట్లోకి పరుగు తీశాను. సుభద్ర కూర తరుగుతోంది. కత్తిపీట, కూరల బుట్ట అటు ఇటు తోసి దాన్ని కౌగులించుకున్నాను. ఏమైందక్కా, ఏమైంది అన్నది సుభద్ర. మన కష్టాలు తీరాయి సుభద్ర, నాన్న ఇంకా తాగనని ప్రమాణం చేశారు అన్నాను. పెద్దక్క ఆత్మ బలిదానంతో నాన్న మనసు మారింది అన్నది సుభద్ర. నాకన్నా చిన్నదానివైనా నీకొచ్చిన ఆలోచన నాకు రాలేదు. నాన్నలో వచ్చిన ఈ మార్పుకి అక్క మరణమే కారణం అన్నాను. ఏ లోకంలో ఉన్నావక్క, నీ త్యాగంతో ఈ ఇల్లు బాగుపడింది. నీ రుణం ఎలా తీర్చుకోను అనుకున్నాను. ఆ రాత్రి అక్క మా ఇంటికి వచ్చినట్లు కలొచ్చింది. అందరం ఎంతో సంతోషంగా ఉన్నాం.
ఎప్పుడూ లేనంత బలంగా అందంగా ఉంది అక్క. ఎక్కడికో వెళ్ళిపోయే తొందరలో బాబును నా చేతిలో పెట్టి ఇప్పుడే వస్తాను రాజు, బాబును జాగ్రత్తగా చూడు అన్నది. కల కరిగిపోయింది. మరురోజు బాబుని మనం తెచ్చుకుందామమ్మా అన్నాను. మనకే తినేందుకు తిండి లేదు, వాడిని ఎలా పెంచుతామమ్మా అంది. మనందరితో పాటే వాడును, వాడింకో తమ్ముడు అనుకుంటాను అన్నాను. ఆ వెనక అక్క అత్తవారికి రాయడం, వారు అంగీకరించి ఒక బంధువు ద్వారా ఆ పిల్లాడిని మా దగ్గరికి పంపడం జరిగింది. బాబు వచ్చిన 10 రోజుల దాకా ఇంట్లో ఎంతో సందడిగా ఆనందంగా ఉండేది. స్కూల్ నుండి రాగానే బాబుతో 1 గంట ఆడుకోవడం నా దినచర్యలలో ఒక భాగంగా తయారైంది. ఈ బాబు రాకపూర్వం ఆ సమయంలో ఏం చేసేదాన్నా అని ఆశ్చర్యపోయేదాన్ని. నాన్న తన మాట నిలుపుకున్నారు. అతను ఉద్యోగం చేస్తున్న రోజులలో పిల్లలకు అతని దగ్గర అట్టే చనువు ఉండేది కాదు. ఉదయమనగా వెళ్ళిపోయేవారు. సాయంకాలం అలసిపోయి ఇంటికి వచ్చేవారేమో. మేము అల్లరి చేస్తామని అమ్మ మమ్మల్ని అతని దగ్గరికి వెళ్ళనిచ్చేది కాదు. ఏమైనా అవసరమైతే నాన్న సరస్వతక్కను పిలిచేవారు. మా తరపున ఏమైనా అడగవలసి ఉంటే దీపావళికి టపాకాయలు వగైరా అక్కే నాన్నను అడిగేది. మేమంతా బెదురుగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఈ 15 రోజుల సహవాసంతో నాన్న దగ్గర అందరికీ చనువేర్పడింది. అందరం కూర్చొని అనేక విషయాలు చర్చించుకుంటుండేవాళ్ళం. అమ్మ ఆరోగ్యం కూడా కొద్దిగా కుదుటపడసాగింది. పక్క మీద ఇటు నుండి అటు ఒత్తిగిలడానికి, లేచి కూర్చునేదానికి తగిన బలం కూర్చుకున్నాయి ఎడం కాలు, చెయ్యి. ఆ రోజు స్కూల్ నుండి కొంచెం ఆలస్యంగా వస్తున్నాను. గుమ్మంలో ఎవరో నాన్నతో మాట్లాడుతున్నారు. ఇంటి మెట్లెక్కుతూ ఆ వ్యక్తి వైపు చూశాను. అతడు రామేశం, నాన్న పూర్వాశ్రమంలోని మిత్రుడు, గురువు. విరక్తిగా ముఖమిటు తిప్పుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాను. మళ్ళీ వాడెందుకు తగలడ్డాడే అంది అమ్మ. ఎవరు అన్నాను, ఏమీ ఎరగనట్లే. అదే ఆ రామేశం వచ్చారట, సుభద్ర చెప్పింది అన్నది. నేను ఏ సమాధానం చెప్పే లోపునే నాన్నగారు అతన్ని పంపించి లోపలికొచ్చారు. వెళ్ళిపోయాడా అన్నాను. అన్నారు. ఎందుకొచ్చాడు అంది అమ్మ. ఊరికే చూసిపోదామని, చాలా రోజులై కనిపించలేదు కదా అన్నారు. ఆయన మాట నిర్మలంగా లేదు, ఏదో గోప్యం ఉన్నట్లు అనిపించింది. ఆయన లోపలికి వెళ్ళారు. నేను వెనకనే నడుస్తున్నాను. రాజు అని పిలిచిందమ్మ. ఈ రాత్రికి మీ నాన్న గదిలో పడుకో అంది. ఆమె అనుమానం నాకు తెలుసు. నేను అలాగే అన్నాను. అర్ధరాత్రి ఏదో అలికిడైంది. కళ్ళు తెరిచి దుప్పట్లో నుండే చూశాను. నాన్న గదిలో అటు ఇటు పచారు చేస్తున్నాడు. తనలో తనే ఏదో మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి తలుపు దగ్గరగా వెళ్ళి మళ్ళీ పక్క మీద కూర్చొని మళ్ళీ పచార్లు చేస్తూ అలా చాలాసేపే గడిచింది. పాత కొత్త అనుభూతుల మధ్య ఘర్షణ జరుగుతోంది. కానీ ఇది ఒకందుకు మంచిదే. పుటం పెట్టిన కొలది మేలిమి బంగారు మెరుస్తుందంటారు అనుకున్నాను. నాకు మళ్ళీ ఓ చిన్న కునుకు పట్టింది. చెల్మని చెంపదెబ్బలు వినిపించాయి. తుళ్ళిపడి లేచాను. వెధవా, ఆడపిల్లకు మాటిచ్చి మళ్ళీ ఇదేం పాడుబుద్ధిరా అంటూ తన చెంపలు తనే కొట్టుకుంటున్నారు నాన్న. నేను లేచి చేయగలిగింది లేదు. భగవంతుడా, ఈ మానవుని బుద్ధిని సక్రమ మార్గంలో నడుపు అని ప్రార్థించాను. మర్నాడు చెప్పుకోవాల్సింది ఏదీ జరగలేదు. మళ్ళీ ఆ రాత్రి నాన్న స్వగతాలు నాకు నిద్రలో వినిపించాయి. తెల్లవారుజామున లేచి చూస్తే నాన్న పక్క మీద లేరు. నా గుండె జల్లుమన్నది. వెంటనే బయటికి పరిగెత్తాను. వీధి తలుపు వేసుంది. పెరటిలో అరటి మొక్కలకు నీళ్లు పోస్తున్నారు నాన్న. నాన్న, ఇంత చీకట్లో లేచారేం అన్నాను. ఏం లేదమ్మా, నిద్ర రాలేదు అన్నారు. 4 రోజులు మామూలుగా గడిచిపోయాయి. 5వ రోజు మళ్ళీ రామేశం వచ్చాడు అని చెప్పింది సుభద్ర. రాణి, ఈ రామేశం కామేశం నాన్ననేం చెయ్యలేరు. ఆయన వాగ్దానానికి కట్టుబడిన మనిషి అన్నాను ధైర్యంగా. నా నమ్మకం చూసిన సుభద్ర ఆశ్చర్యపోయింది. నాన్న రాత్రుళ్ళు పడుతున్న ఘర్షణ దానికి తెలియదుగా మరి. సరస్వతక్క కొడుకు ఏడుపుతో నాకు తెలివచ్చింది. సుభద్ర, ఉయ్యాల్లో బాబు ఏడుస్తున్నాడు. బట్టలు తడిచేసుకున్నాడో ఏమో, ఇలాతే నా పక్కలో నిద్రపుచ్చుతాను అన్నాను. సుభద్ర బాబును తీసుకొచ్చింది. అక్కా, నాన్న అంది. పర్వాలేదే, పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాడు. ఈ మధ్య ఒకరోజు నేను ఇలాగే కంగారు పడ్డాను అన్నాను. నా పక్కలో బాబును పడుకోబెట్టి వెళ్ళిపోయింది సుభద్ర. అక్క, రాత్రి వీధి తలుపు వేయలేదుటే అన్నాడు అప్పుడే చదువుకునేందుకు లేచిన రాము. నా గుండె ఆగినంత పనైంది. నాన్న మంచం వైపు చూశాను. ఒక కాగితం తలగడి కింద నుండి గాలికి కదులుతోంది. ఒక్కసారిగా లేచి అందుకున్నాను. నీకిచ్చిన మాటను నిలుపుకోలేని అసక్తుడినమ్మా. మిమ్మల్ని అవమానాల పాలు చూస్తూ ఇక్కడ ఉండలేను. మీ నాన్నని తాగుబోతుగా నువ్వు చూడబోవు అన్నావు. ఆ మాట నిలుపుకున్నానన్న తృప్తిని నాకు దక్కనీయండి. నన్ను మర్చిపోండి అనుంది. నేను నాన్న దగ్గర తీసుకున్న వాగ్దానమే అతన్ని మా నుండి దూరం చేసింది. ఆనాటికి ఈనాటికి అతని జాడ తెలియలేదు. నాకు పసుపు కుంకుమతో చనిపోయే యోగం ఉందని మా తాతయ్య అంటుండేవారు. ఆయన గొప్ప జ్యోతిష్కుడు. ఆ మాట అబద్ధం కాదు. మీ నాన్నకే ఆపద రాదు.
ఆయన తిరిగి ఇంటికొస్తారు అంటుంది అమ్మ. సరస్వతక్క ఇచ్చినట్లే ఇచ్చి మన నాన్నను తీసుకుపోయిందే అంటుంది సుభద్ర. నేను అతన్ని ఇరుకున పెట్టాను. నేనే అతన్ని గృహం నుండి తరిమి వేశాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నాకిచ్చిన మాట తప్పలేక, మనసు అరికట్టుకోలేక నాన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. రాజేశ్వరి కళ్ళల్లో నీరు నింపుకుంటూ చెప్పింది. ఎక్కడో గడియారం చీకటిని చీల్చుకుంటూ 12 గంటలు కొట్టింది. చాలా రాత్రైంది. మీరు మళ్ళీ ఉదయాన్నే లేవాలి కదా, అనవసరంగా మీ నిద్ర పాడు చేశాను అన్నది రాజేశ్వరి. నిద్రకేముందమ్మా, ఈరోజు కాకుంటే రేపు వస్తుంది. నీ కష్టమయ గాథ విన్నాక ఏమనాలో నాకు అర్థం కాలేదు. నువ్వేం బాధపడకు. నాన్నగారు తన తప్పు తెలుసుకుని తిరిగొస్తారు. తెలివైన పిల్లవి, ధైర్యంగా ఉండు. ఇంతకన్నా ఏం చెప్పను, మళ్ళీ రేపు వస్తాను అన్నారు అవధాని గారు. కథ కొనసాగుతుంది.